నాకు ఈ స్థితి ఎందుకు వచ్చింది? ఇళ్ళగానే ఉన్నాయి, సమాధానం లేదుగా. అందరూ ఉన్నారు కానీ ఒక్క మాట మీద నడవటం లేదుగా. అన్నీ ఉన్నాయి, కుటుంబ ఆరాధన లేదుగా. అన్నీ ఉన్నాయి, అభిషేకం లేదుగా. అన్నీ ఉన్నాయి, నమ్మకత్వం కనబట్టలేదుగా. నీ ఇంట్లో పోరు ఎందుకు మొదలవుతుంది? నువ్వు పట్టింది ఎందుకు కలిసి రావటంలా? నువ్వు ప్రయాణం చేస్తే మార్గాలు అన్ని అడ్డుబాట్లు ఎందుకు వస్తున్నాయి? ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేసుకు బయలుదేరావా, అన్నీ అనుకూలంగా మారాయి. ఇప్పుడు ఏమవుతూ వచ్చింది? అసలు విషయం ఏంటంటే ఆత్మీయ జీవితంలో పెరగకూడని క్రొవ్వు పెరిగింది. ఆత్మీయ జీవితంలో దేవుని మీద ఒక రకమైన వేహ్యమైన భావం కలిగింది. వాక్యం అంటే లోబడే మనసు లేక హృదయంలో గర్వం పెరుగుతూ వచ్చింది. ఈరోజు ఈ మాట కొంచెం కఠినంగా అనిపించిన, నా దేవుడు నిన్ను చూచి మరలా నిన్ను మనిషిగా మార్చాలని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆయన చూపు చూస్తే నువ్వు చావు, నేను చావును. దానికోసం క్రొవ్వు